నేను విజయ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈ రోజుల్లో ఉప్పు కోసం చాలా మనము ఆలోచిస్తున్నాం కదా. దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. థైరాయిడ్ కానీ, బీపీ, షుగర్లు ఇవన్నీ మనకి ఉప్పు వల్లే వస్తాయి కదా. మనము ఉప్పు ఎప్పుడు సాల్ట్ ఉప్పు కన్నా మనకి కళ్ళుప్పు వాడుకుంటే చాలా మంచిదండి. ఒకప్పుడు కళ్ళుప్పు అనేది వాడేవారు, సాల్ట్ వాడేవారు కాదు. ఎటువంటి జబ్బులు వచ్చేవి కాదు కదా. ఆహారంలో కల్తీలే కాకుండా మన చేతుల ద్వారా మనం కూడా ఈ ఉప్పు సాల్ట్ని వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతులతోటే పాడు చేసుకుంటున్నా అనిపిస్తుంది నాకు. అనేసరికి ఫుడ్ విషయమే ముందు మనకు ఆలోచనలోకి వస్తుంది. తర్వాత అది కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవే తినాలని అనుకుంటాము. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం రోజు వాడే వాటర్ ఒకటి, సాల్ట్ ఉప్పు ఒకటి మనము చాలా కేర్ తీసుకోవాలి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. అయోడిన్ ఎక్కువ ఉంటుంది కదా, మనం ఉండే ప్లేస్లో అంత అవసరం లేదండి. మామూలు ఉప్పు వాడుకుంటే సరిపోద్ది, కళ్ళుప్పు. దాంట్లో నేచురల్గానే మనకి బాడీకి కావాల్సిన అయోడిన్ అది దొరికేస్తుంది అనమాట. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువగా ఆడవాళ్ళు ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఎక్కువైపోయింది కదా, దానివల్ల నీరసము చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనము మన చేతుల ద్వారానే ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అన్నట్టు మన ఫుడ్లోనే ఉందండి. మనము జాగ్రత్తగా ఫుడ్ విషయం జాగ్రత్త పడితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనతో పాటు మన పిల్లలు, మన ఇంట్లో మన హస్బెండ్ అందరూ కూడా హెల్త్ బాగుంటుంది కదా. అయితే అందరూ సాల్ట్ అయితే వాడుకోవద్దు. కళ్ళు పప్పు వరకు వెళ్ళక్కర్లేదు, మన వీధుల్లోనే వస్తూ ఉంటుంది కదా. అది ఒక 5 కేజీలు అలా తీసి పెట్టుకున్నామంటే చాలా రోజులు వచ్చేస్తుందండి. ఇదిగో నాకు ఈ జాడీలు అయితే 5 కేజీలు పడుతుంది. ఉప్పు తీసుకుని దాన్ని ఎండలో పెట్టి బాగా గలగల ఆడేటట్లు దాన్ని ఎండ పెట్టేసుకుని, జారు కూడా మనము క్లీన్ చేసేసి ఎండ పెట్టేసుకుని దాంట్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, చానాళ్ళు మనకు ఉప్పు బాగుంటుంది, కరిగిపోకుండా వాటర్ పట్టకుండా ఉంటుందండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. నీళ్ళు పట్టకుండా. ఇది మనము ఉప్పు వాడుకునేటప్పుడు చేతులు అస్సలు పెట్టద్దు. చేతులు పెట్టామంటే వాటర్ అయిపోద్ది. చేతులు పెట్టకుండా ఏదైనా గరిటతో కానీ, లేకపోతే నేనైతే ఇలాగా కప్పు, ఇది పింగాణి కదా, అందుకని ఈ కప్పుతో వాడుకుంటాను అనమాట. ఈ జాడీలోకి తీసి పెట్టుకుంటాను అనమాట. కూడా పింగాణి వాడతాను, అస్సలు చేపెట్టనండి. ఇట్లా దీంతో తీసేసుకున్నాం అనుకోండి, తీసి వేసుకుంటే మనం ఎక్కడ చెయ్యి యూజ్ చేయం కాబట్టి ఉప్పు అస్సలు నీరు పట్టదనమాట. ఇట్లా దంచేసుకుని అది ఇంకొక జాడీలో పెట్టుకుంటాను, ఇంకొక జాడీలో వేసుకుంటాను అనమాట. అలా నాకు పులుసులు, సాంబార్ అలా లిక్విడ్ చేసినప్పుడు కళ్ళుప్పు డైరెక్ట్ వేసేస్తాను.